ఇవన్నీ మాట్లాడి ఈయన పారిపోయాడు తప్పించుకొని. సో నిజంగా ఆయన్నేమో అక్కడ అంటున్నాడు, నేను ఎక్కడ వస్తాను నాయన, నాకే బాగలేదు, నువ్వేదో నన్ను ఇరికిస్తున్నావు అని చెప్పి ఆయన. ఇప్పుడు పామర్రు ఆ గుడివాడ వాళ్ళ కార్యకర్తను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు కూడా మీరు ఏదైతే అన్నారో గుడి మార్చుకున్నాడు, వస్తున్నాడు, ఇంకేముంది, రఫ రఫ రఫాడిస్తాడు, ఇవన్నీ వ్యాఖ్యలు చేయటం వల్ల ఏమైందంటే స్థానికంగా ఉండేటువంటి కొంతమంది కార్యకర్తలు పెట్టిరిగిపోతారు. దానివల్ల ఏమైందంటే లోకల్లో గొడవలు అవుతాయి. దాన్ని సాకుగా చూపించి అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగిందని చెప్పి వీళ్ళు బయటకు వస్తానికి, వీళ్ళు బయటకు వచ్చి రెచ్చగొడటానికి మాత్రమే ఈ వ్యాఖ్యలను ఉపయోగిస్తున్నారు. ఇటువంటి వ్యాఖ్యల వల్ల మరి ఆ పార్టీలో, వైకాపా పార్టీలో ఉన్నటువంటి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఇంటరాక్ట్ అవుతారు, వస్తారు, ఎవరో ఒకరి మీద దాడి చేస్తారు. మీకు తెలుసు, పైపెచ్చు గంజాయి బ్యాచ్ ఎక్కువ అక్కడ. సార్ వీళ్ళు బాగానే ఉంటున్నారు, ఈ నేతలు బాగానే ఉంటున్నారు, ఈ నేతలకు అడ్వకేట్లు బాగానే ఉన్నారు, కానీ పాపం వాళ్ళ కార్యకర్తల పరిస్థితి ఏంటి సార్? అంటే వాళ్ళు ఏముండదండి, జైల్లో మగ్గుతూ ఉంటే వాళ్ళని సాకుగా చూపించి, బూసిగా చూపించి ఇలా రాజకీయానికి వాళ్ళకి పావుల్లాగా వాడుకుంటారు వాళ్ళని. కాబట్టి నేను చాలా సందర్భాల్లో చెప్పా, ఎక్కువ ఏమవుతారంటే ఈ బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలో ఉన్నటువంటి పిల్లలు వీళ్ళు ఇంటరాక్ట్ అవుతారు, వాళ్ళ మాటలకి నష్టపోయేది వీళ్ళే. కాబట్టి పేర్ని నాని కావచ్చు, అదేవిధంగా అబ్బటి రాంబాబు కావచ్చు, రోజా కావచ్చు, వీళ్ళందరూ వ్యాఖ్యలు ఎలాగున్నాయంటే ఏదో ఒక విధంగా రాష్ట్రంలో శాంతి భద్రతకు విఘాతం కలిగించాలి, అదేవిధంగా కూటమి పార్టీలో ఉన్నటువంటి నేతల్ని ఏదో ఒక విధంగా మాట్లాడుతూ ఉంటే కింద ఉన్నటువంటి వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ లోకల్లో ఉన్నటువంటి నాయకుల మీద కూడా ఇదే విధంగా మాట్లాడతారు, తగులు జరుగుతాయి. ఈ తగులను అడ్డం పెట్టుకొని మళ్ళా ప్రాంతాల వారీగా, కులాల వారీగా విభజించేసేసి మేము లబ్ధి పొందాలని వైఎస్ఆర్సీపీ వాళ్ళ యొక్క ఆలోచన ఇది. మీకు గమనించారో లేదో అండి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటా వస్తున్నారు. మీరు గ్యాస్ సిలిండర్ల దగ్గర నుంచి ఈ రోజు రేపు ఆగస్టు 15వ తారీఖు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, దీంతో పాటు మరి తల్లికి వందనం అనేటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ఏదైతే పథకం ఉందో అది కూడా ప్రజల్లోకి వెళ్ళింది. ఇంకేముంది, వీళ్ళకి మాట్లాడటానికి ఎక్కడ అవకాశం లేదు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తున్నారు. దీంతో పాటు సంక్షేమ పథకాలు వస్తున్నాయి, నెలవారీగా పెన్షన్ ఫస్ట్ తారీఖే ఇచ్చేస్తున్నారు, దాంతోపాటు జీతాలు ఫస్ట్ తారీఖే వస్తున్నాయి, రాష్ట్రంలో రోడ్లు వేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతలకు ఎక్కడ విఘాతం కలిగించట్లా, ఎవరన్నా కలిగించాలని చూస్తే వాడి మీద అదే రోజు చర్యలు తీసుకుంటున్నారు. ఇవన్నీ ఏంటంటే వైకాపా పార్టీలో ఉన్నటువంటి నేతలకు కంటగింపుగా ఉన్నాయి. కాబట్టే ఒక వన్ మంత్ క్రితం కూడా జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ లో వాళ్ళ యువ నాయకుల్ని, వాళ్ళ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి మహిళల్ని, కొంతమంది నాయకుల్ని పిలిచి ఒక గెట్ టుగెదర్ మీటింగ్ పెట్టుకొని మీరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయండి, రెచ్చగొట్టాలి, రెచ్చగొడితే మాత్రమే మన కార్యకర్తలు నైరాశ్యంలో నుంచి బయటకు వస్తారని చెప్పి ఆయన హితబోధ చేశాడు వాళ్ళకి. కాబట్టి ఇంకేముంది, అధినేత కూడా బయటకు వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా, ఇక వాళ్ళు కూడా వీళ్ళ నాయకులు కూడా ఇదే విధంగా మాట్లాడుతున్నారు కదా. వీళ్ళు మాట్లాడతారు, వాళ్ళ ద్వారా, వాళ్ళ కార్యకర్తల ద్వారా చేసేసి వాళ్ళని ఏదో దానికి ఉదాహరణ సార్, మొన్న పేర్ని నాని మాట్లాడిన అంశం ఏదైతే లోకేష్ గారు పంపించారు, బీసీ మహిళ పైన దాడి జరిగిందని హడావిడి, ఒక్కసారి ప్లే చేయండి. మీకు ఇక్కడ కూడా ఒక ఇష్టం చెబుతారు సార్, వినండి. స్టేట్ వైడ్ ఇష్యూ మీద బీసీ లేడీ మీద అటాక్ చేశారు తెలుగుదేశం ఎమ్మెల్యే బోండాలో, ఎమ్మెల్యే డైరెక్షన్, పైనుంచి లోకేష్ డైరెక్షన్ అని కొంచెం గట్టిగా స్టేట్ వైడ్ గా అందరితో మాట్లాడించి కొద్దిగా చేస్తే బాగుంటుంది. బీసీ లేడీ గౌడ క్యాస్ట్ కొద్దిగా దాన్ని అందరితో లౌడ్ గా కొంచెం టేకప్ చేస్తే బాగుంటుంది. అంటే ఇది లేటర్ చెప్తే గానీ మన వాళ్ళు గుడివాడలో మన జడ్పీ చైర్పర్సన్స్ దాని స్టేట్ వైడ్ ఇష్యూ కింద బీసీ లేడీ మీద అటాక్ చేశారు తెలుగుదేశం ఎమ్మెల్యే బోండాలో, ఎమ్మెల్యే డైరెక్షన్, పైనుంచి లోకేష్ డైరెక్షన్ అని కొంచెం గట్టిగా స్టేట్ వైడ్ గా అందరితో మాట్లాడించి కొద్దిగా చేస్తే బాగుంటుంది. బీసీ లేడీ గౌడ క్యాస్ట్ కొద్దిగా దాన్ని అందరితో లౌడ్ గా కొంచెం టేకప్ చేస్తే బాగుంటుంది. రైట్, సాహెబ్ గారు లీడర్ చెప్పాలంట, లీడర్ ఎవరో తెలుసు కదా, ఆయన బయటకు వచ్చి చెప్పేస్తే ఆ తర్వాత ఇది గొడవ స్టార్ట్ అవుతుంది. అది పవన్ గారు ఆ వీడియో ఒకసారి గమనించండి, అక్కడ క్లోజ్ గా తీసినటువంటి వీడియో, అంటే కావాలని ఆ వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎందుకు, ఏం అవసరం కావాలని? ఎందుకంటే ఆ వీడియో వల్ల ఏమైందంటే వాళ్ళ ఈ కార్యకర్తల్లో కావచ్చు, కొంతమంది నాయకుల్లో కావచ్చు, అరే పేరునని ఈ విధంగా చేస్తున్నాడరా, మనం కూడా ఎందుకు చేయకూడదు ఈ విధంగా అనే కుట్రపూరిత కోణం ఒకటి. రెండో అంశం ఏంటంటే శాంతి భద్రతకు విఘాతం కలిగించేలాగా చర్యలు చేపట్టాలి అంటే ఆ వీడియోని ఎవరు కూడా అటువంటి వీడియోలు సీక్రెట్ గా ఉంచుతారు. ఆ వీడియో వదలటం వెనక ఇంకొక అంశం కూడా ఉంది, వాళ్ళ నాయకుల్లో ఉత్తేజం తీసుకురావాలి, వాళ్ళ కార్యకర్తలు ఉత్తేజం తీసుకురావాలి. అదేవిధంగా లోకేష్ అనేటువంటి వ్యక్తి మీద ఏదో ఒక విధంగా బురద చల్లాలి.
ఇవన్నీ కోణాలు ఉన్నాయి, కుట్ర కోణం కాదు. ఈ వీడియోను కూడా హైకోర్టు సీరియస్ గా తీసుకుందండి. అందుకంటే 24వ తారీఖు దాకా ఈ విచారణ వాయిదా వేస్తున్నామన్నారు. ఈలోపు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు.